హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చెప్పాం కదా అహోబిలం వెళ్తున్నామని. అయితే ముందు రోజు నైట్ ఇలా దిగువ అహోబిలంలో దర్శనం చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొండపైకి వెళ్ళడం కోసం మొత్తం అంతా అయితే రెడీ అయ్యాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే మేము నైట్ ఇక్కడ మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే కూడా ఇక్కడికి వెళ్ళచ్చు. ఇక్కడ రెడ్డి ఆశ్రమం అని, యోగి వేమారెడ్డి ఆశ్రమం అని ఉంది. మేమైతే ఇక్కడ స్టే చేసాము. మనకి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ వెళ్తే మనకి రూమ్స్ అవైలబుల్గా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ నుంచి పైకి కొండపైకి దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికే వెళ్ళి మేము పాపకి ఇప్పుడు రెంట్కి తీయించాల్సి ఉంటుంది. ఇంకా బస్ రాగానే అందరం ఇలా బయలుదేరుతున్నాం అనమాట. ఇక మొత్తం అంతా కూడా ఇది నల్లమల్ల ఫారెస్ట్. వర్షాలు బాగా పడటంతో చెట్లన్నీ కూడా చాలా బాగా గ్రీనరీగా ఉన్నాయి. చూడండి, ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి తిరుపతి ఉన్నట్లే కొండ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ కూడా ఇలా గ్రీనరీగా ఉన్నాయన్నమాట. ఇక అక్కడికి వెళ్ళి పాపకి ఎంట్రుకలు తీయించి అక్కడ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇలా టోటల్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఈషా ఇక మేము టిఫిన్ తీసుకొని వెళ్ళాము. పైకి వెళ్ళి తిందామనేసి ఆగామన్నమాట. మొత్తం అంతా కూడా ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. ఈషు హాయ్ హాయ్. ఇక కొండపైకి బస్సెస్ వెళ్ళవన్నమాట. 1 కిలోమీటరు ఆగే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మేము కొంచెం ముందుకి బస్సు ఇక్కడ ఆపేసాము. ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి టెంపుల్ వాళ్ళదే బస్సు ఉంటుందన్నమాట. దాన్ని మనకి అక్కడ ఉంటుంది, ఫ్రీగా తీసుకెళ్తారు. ఇక మేమైతే ఇలా మొక్కుకున్నాను అనమాట. మెట్లకంతా కూడా బొట్లు పెట్టుకొని వెళ్తానని. ఇంకా నేను పెడుతుంటే ఇంకా అక్క కూడా వచ్చేసి నేను వస్తానని చెప్పి ఇలా ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నాము. అందరూ కూడా ముందు వెళ్ళిపోయారనమాట. మా వాళ్ళ పైన పాపకు అవన్నీ అరేంజ్ చేయాలనేసి. కానీ నేను అక్క నిదానంగా ప్రతి మెట్టుకి ఇలా బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాము. ఇంకా పైన అన్ని పాపకి ఎంట్రుకలు తీపించడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఇక పుట్టెంట్రుకలు అంటే మేనమామ కంపల్సరీ ఉండాలి కదా. ఇక్కడ వాళ్ళ ఈషా మేనమామ తమ్ముడు అవుతారు. ఇంకా కట్ చేస్తుంటే అది భయపడి చూస్తోంది. ఇంకా అదని మన ట్రెడిషనల్ ప్రకారం చేయాల్సి ఉంటుంది కదా. అందుకు మేనమామే ఫస్ట్ కట్ చేస్తున్నాడు. అది భయపడుతూ ఏడ్చడం స్టార్ట్ చేసింది. అందరూ అదం పట్టుకున్నారనమాట, ఏడ్చుకోకుండా గట్టిగా. అట్లా చేయి అని చెప్తున్నారు కిరణ్కి. అక్కడ ఈషా అమ్మమ్మ ఉన్నారు, ఈషా మామయ్య మొత్తం అంతా కూడా. ఇక గుండు చేయించేటప్పుడైతే ఒక 4-5 మెంబర్స్ అదం పట్టుకున్నా కూడా ఉండలేదు, బాగా ఏడుస్తుంది. అక్కడక్కడ చిన్న గాయం కూడా అయింది ఈషా పాపకి. చూడండి, ఏడ్చేస్తుంది బాగా. ఇంకా అక్కడ పిల్లకి గుండు చేయిస్తున్నారు. ఇక బయట అయితే ఫుల్ వర్షాలు పడటంతో మొత్తం అంతా కూడా చాలా గ్రీనరీగా ఉందన్నమాట. కొండ అంతా కానీ చూడడానికి చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ టైంలో పోతే చాలా బాగుంటుంది చూడటానికి. మొత్తం కొండపైన అంతా ఇలా ఉంది అనమాట. ఇక మేము పాపకి ఇంకా వెంట్రుకలు తీయించి వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. ఇక మేము వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసము. అయిపోగానే వడిబియ్యం కూడా పోయడం మన ట్రెడిషన్ కాబట్టి వడిబియ్యం పెట్టేస్తున్నారు. ఇంకా అక్కడ నేనే వడిబియ్యం పెడుతున్నాను. అలా వడిబియ్యం పోసేసుకొని దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అందరూ చాలా ఇంట్రెస్ట్గా కూడా చూస్తున్నారు. అక్కడ పక్కన అంతా కూడా మా రిలేటివ్సే ఉన్నాము. ఇక మామయ్య వాళ్ళంతా కూడా వెయిటింగ్ దర్శనం కోసం వెళ్ళడానికి. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. వర్షాలు బాగా రావడంతో వాటర్ ఫాల్స్ అయితే భలే వస్తున్నాయి. అక్కడ చూడండి, పైన కొండపై నుంచి కూడా వాటర్ ఫాల్స్ మొత్తం బాగా ఉంది చూడడానికి. ఇంకా ఈ బొట్టు పెట్టించుకోవడం అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇలా గోవిందనామాలు అయితే పెట్టించుకుంటారు. ముఖ్యంగా మా చిన్నోడికైతే చాలా ఇష్టము. మరి కూడా ఈ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాడు అనమాట.
ఇలా అందరం కూడా అక్కడ బొట్లు పెట్టించేసుకున్నాం అనమాట. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. అక్కడ అన్నీ అయిపోయాయి పనులు, వడిబియ్యం పోయడం అంతా. ఇంకా దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. దర్శనం కోసం వెళ్తున్నాము. ఇలా అందరూ కూడా బొట్లు పెట్టించేసుకొని నెక్స్ట్ దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం లోపలికి మొబైల్స్ అలో లేదు కనుక దర్శనం చేసుకొనేసి బయటకు వచ్చేసాము. ఇక వాటర్ ఫాల్స్ మొత్తం అంతా వాటర్ బాగా రావడంతో మేము అలా కొండపైకి వెళ్ళామన్నమాట. కొండపైన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలామంది వెళ్తూ ఉంటారు. ఇక మా వాళ్ళైతే రిటర్న్ రావడానికి లేట్ అవుతుందని కొంత దూరం వరకు అయితే వెళ్ళేసి వచ్చాము. మొత్తం ఇలా వాటర్ అంతా కూడా చాలా బాగా వచ్చేస్తుంది. అక్కడికి కొంత దూరం మేమైతే వెళ్ళాము. ఇంకా మాకు చేతగాక రిటర్న్ వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా బ్రిడ్జెస్ కట్టారు మనకి వెళ్ళడానికి. మొత్తానికైతే వాటర్ రైన్స్ రావడంతో చాలా బాగుందన్నమాట కొండపైన. చూడండి మొత్తం అంతా గ్రీనరీ ఉంది. ఇంకా మా వాడు ఒకసారి వెళ్దాం అని అంటుంటే అక్కడికి వెళ్ళాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇంక ఇక్కడ పూర్తి చేసుకొని దగ్గరలోనే కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ఇలా నరసింహస్వామి టెంపుల్ అని ఉంది. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాయలు కూడా ఉంటాయి. లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇలా స్టెప్స్ ఎక్కుపోతే కాశిరెడ్డి నాయన ఆశ్రమం అంట. ఇక్కడ ఇలా అన్ని దేవుళ్ళ విగ్రహాలను ఇలా పెట్టారనమాట, అటు సైడు ఇటు సైడు. ఇంకా ఇక్కడ పూర్తి చేసుకుని అయితే మేము రిటర్న్ వచ్చేసాము. ఇంకా రిటర్న్ బయలుదేరేసాము రెడ్డిపల్లికి రావాలని. ఇంకా బస్సులో సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ అలసిపోయి చూడండి ఎలా నిద్రపోతున్నారు. మొత్తం అంతా నిద్రపోతున్నారు. అక్కడ మేము 4కి బయలుదేరితే 9కి రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.